ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇవాళ తిరుపతి జిల్లాలో పర్యటించనున్నారు. విజయవాడ నుంచి విమానంలో బయలుదేరి మధ్యాహ్నం 3:30 రేణిగుంట విమానాశ్రయం చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన తిరుచానూరు చేరుకుంటారు. ఏజీ&పీ కంపెనీకి సంబంధించిన ఇళ్లకు పైప్ లైన్ ద్వారా న్యాచురల్ గ్యాస్ సరఫరా చేసే కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా ఓ వినియోగదారుడి ఇంటికి వెళ్లి గ్యాస్ సరఫరాను పరిశీలిస్తారు. 4:30 తాజ్ హోటల్కి చేరుకుని ఆ కంపెనీ ఏర్పాటు చేసిన సిఎన్జి ఆటో, ఎల్సివి వాహనాలను జెండా ఊపి ప్రారంభిస్తారు. హోటల్లో ఆ కంపెనీ ప్రతినిధులతో, జపాన్కు చెందిన పెట్టుబడులతోనూ సమావేశమవుతారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇవాళ తిరుపతి జిల్లాలో పర్యటించనున్నారు. విజయవాడ నుంచి విమానంలో బయలుదేరి మధ్యాహ్నం 3:30 రేణిగుంట విమానాశ్రయం చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన తిరుచానూరు చేరుకుంటారు. ఏజీ&పీ కంపెనీకి సంబంధించిన ఇళ్లకు పైప్ లైన్ ద్వారా న్యాచురల్ గ్యాస్ సరఫరా చేసే కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా ఓ వినియోగదారుడి ఇంటికి వెళ్లి గ్యాస్ సరఫరాను పరిశీలిస్తారు. 4:30 తాజ్ హోటల్కి చేరుకుని ఆ కంపెనీ ఏర్పాటు చేసిన సిఎన్జి ఆటో, ఎల్సివి వాహనాలను జెండా ఊపి ప్రారంభిస్తారు. హోటల్లో ఆ కంపెనీ ప్రతినిధులతో, జపాన్కు చెందిన పెట్టుబడిదారులతోనూ సమావేశమవుతారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. చెప్పండి ప్రసాద్. థ్యాంక్ యూ శోభా. ముఖ్యమంత్రి చంద్రబాబు 2 రోజుల తిరుపతి జిల్లా పర్యటన ఖరారైంది. ఈ నేపథ్యంలో ఈ రోజు సాయంత్రం 3 గంటలకు ప్రత్యేక విమానంలో రేణిగుంట విమానాశ్రయం చేరుకుని నేరుగా ఎస్ఎన్జి గ్యాస్ పైప్ లైన్స్ అయితే తిరుపతిలో ఇప్పటికే ఆ కంపెనీకి సంబంధించిన ఇంటికి సరఫరా చేసే పైప్ లైన్లు అయితే ప్రారంభించారు. ఆ వినియోగదారులు కూడా దీనిపైన సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అయితే చంద్రబాబు నేరుగా ఈ ఇంటింటికి గ్యాస్ సరఫరా దీన్ని ప్రారంభించిన తర్వాత నేరుగా వినియోగదారు ఇళ్లకెళ్లి అయితే మామూలు సిలిండర్ కి నేరుగా పైప్ లైన్ ద్వారా వంట రూమ్ లోకి గ్యాస్ సరఫరాపై వినియోగదారులను అడిగి మరింత వివరాలు తెలుసుకుంటారు. అనంతరం అదే కంపెనీకి సంబంధించిన సమావేశం తాజ్ హోటల్ లో జరగనుంది. ఈ సమావేశంలో కంపెనీ ప్రతినిధులతో సమావేశం అవుతారు. అటు తర్వాత గ్యాస్ ఇంటింటికి అంటే పూర్తి స్థాయిలో 100% తిరుపతి నగరంలో పాటు ఇప్పటికే జిల్లాలో శ్రీ సిటీలో ఈ కంపెనీకి సంబంధించిన గ్యాస్ కంపెనీ అయితే ఏర్పాటు చేస్తారు. అక్కడి నుంచి పైప్ లైన్ ద్వారా కనెక్టివిటీ ప్రస్తుతానికైతే నగరాలకు కనెక్టివిటీ చేస్తున్నారు. అటు తర్వాత పల్లెలకు కూడా ఇంటింటికి పైప్ లైన్ ద్వారా గ్యాస్ ని అందించే విధంగా ప్లానింగ్ ఉంది. దీనిని ముఖ్యమంత్రి సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అనంతరం ఈ కంపెనీ సమావేశం తర్వాత నేరుగా ముఖ్యమంత్రి నారావారిపల్లికి చేరుకుంటారు. రేపు ఆ నారావారిపల్లిలోనే ఉండి అటు తర్వాత ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తారు. అదేవిధంగా జిల్లాకు సంబంధించిన నాయకులతో అయితే సమావేశం అయ్యే అవకాశం ఉంది. మొత్తానికి 2 రోజులు తిరుపతి జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటించనున్నారు. శోభ. రైట్, థ్యాంక్ యూ ప్రసాద్.